ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు 1:29 ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకంలో ఒక్కొక్కసారి మన జీవితాన్ని చూసుకుని మనం ఒకసారి చాలా వికృతంగా ఆలోచించుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మనం ఒకరితో పోల్చుకుని మన జీవితాన్ని చాలా నీచంగా ఆలోచించుకుంటూ ఉంటాం. ఇదిగో నాకు జ్ఞానం లేదే, నాకు తెలివితేటలు లేవే, ఇదిగో నా స్నేహితుడు లేదా నా బంధువులు మరి ఇంత జ్ఞానం కలిగి, ఇంత తెలివితేటలతో ఇంతగా అభివృద్ధి పొంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నేను చూస్తే ఎందుకు పనికిరాని వాడుగా, నేను చూస్తే ఎవరికి ఉపయోగపడిన వాడుగా, ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాడిలాగా జీవితం జీవిస్తూ ఉన్నానే. మరి నాకు జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, నేను ఎందుకు పనికిరాని వాడిని, మరి నా జ్ఞానం వట్టిది, నా ఆలోచనలు వట్టివి, ఎందుకు కూడా మరి ఉపయోగపడేవి కాదు. వాళ్ళు ఎంతో తెలియగల వాళ్ళు, వాళ్ళెంతో జ్ఞానవంతులు, వాళ్ళు ఎంతగానో ముందుకెళ్ళిపోయి సక్సెస్ అవి ఎంతగానో జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తూ ఉన్నారు. నా జీవితంలో ఏ సంతోషం లేదు, నా జీవితంలో బాధలు, కష్టాలు, వేదనలు, మరి నా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదనతో కలిగి ఉన్నానని ఒకరితో పోల్చుకుని, ఒకరితో మరి కంపేర్ చేసుకుని మనం ఎంతగానో మన గురించి మనం వికృతంగా ఆలోచించుకుని నా వల్ల ఏమి కాదు, నా వల్ల ఏది కూడా సాధ్యం కాదని మనం ఎంతగానో ఆందోళన పడతాం, ఎంతగానో దుఃఖంతో కలిగి ఉంటాం. ఒక్కొక్కరైతే ఈ లోకంలో మరి దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళైతే మరి ఒకరితో పోర్చుకుని వాళ్ళ జీవితాన్ని చాలా వికృతంగా ఆలోచించుకుని మరి జీవితం మీద చిరాకిచ్చుకుంటారు. జీవితం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఏది కూడా చేయాలని కూడా. ఎందుకంటే మరి వాళ్ళలాగా నేను బెస్ట్ గా లేను, వాళ్ళలాగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని వాళ్ళకున్న జీవితాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎంతగానో ఆందోళన పడుతూ, వేదన పడుతూ చిరాకిచ్చుకుంటూ ఉంటారు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు జీవితాన్ని వికృతంగా ఆలోచించుకుని నశించిపోతూ ఉంటారు. ఈ రోజున దేవుని యందు నమ్మి, దేవుని వాక్యాన్ని అనుసరించి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనకు ఈ లోకంలో అసాధ్యమనేది ఏదీ లేదు. ఈ లోకంలో దేవుడు మరణాన్ని జయించి ఉన్నాడు. ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు, కానీ మరణాన్ని జయించిన వ్యక్తి ఈ లోకంలో ఏ మానవుడు, ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి ఈ లోకంలో మన జీవితంలో ఉన్న శ్రమలు, మన జీవితంలో మన వల్ల కాని పరిస్థితులు, ఈ లోకంలో మరి ఎదుటి వాళ్ళని చూసుకుని మన జీవితాన్ని వికృతంగా ఆలోచించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు సజీవుడు. మన జీవితాన్ని చీకటైన బ్రతుకుని సుందరంగా మార్చగలుగుతాడు. కాబట్టి ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళని, ఈ లోకంలో ఎవరు కూడా లెక్క చేయని వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని గొప్ప వాళ్ళుగా ఈ లోకానికి నిలబెట్టి, సాక్షులుగా నిలబెట్టుకున్న వాడు దేవుడు. ఎవరి దాకా ఎందుకు, ఒకసారి మన మోషే గారి గురించి ఒకసారి చూసినట్లయితే ఆయన నోటి నుంచి మాట కూడా సరిగ్గా పలకలేడు. అలాంటి మనిషిని దేవుడు ఏర్పరచుకుని మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి మరి ఎంతగానో వాళ్ళని మరి దేవుడు ప్రతి సెకన, ప్రతి నిమిషాన కాచి కాపాడుకుంటూ మరి నోట్లో నుంచి సరిగ్గా మాట్లాడలేని వ్యక్తిని మోషే గారి చేత ఈ రోజు నీ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. ఈ లోకం ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని ఘనంగా వాడుకున్నవాడు మన దేవుడు. మన దేవుడికి అసాధ్యమనేది ఏదీ లేదు. ఈ లోకంలో కొండ నుంచి నీళ్లు రప్పించి ఉన్నాడు. మరి ఒక కొండ నుంచి నీళ్లు తెప్పించిన దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ఆయనకు ఒక సెకండ్ వచ్చాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మరి దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడు. మన జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా, మన జీవితం ఎంత కఠినమైన చీకట్లో కలిగి ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజు నీ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారి జీవితం చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటది. దావీదు గారు గొర్రెలు కాచుకునే కాపరి. దావీదు గారికి మరి ఏమాత్రం కూడా అంత జ్ఞానం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా మరి దేవుని యందు నమ్మకంతో కలిగి ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్లి ఒక దేశం మీద రాజుగా ఏర్పరచుకున్నవాడు. ఈ లోకంలో ఒకసారి మనం గొర్రెలు కాచుకునే కాపరిని చూసినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి సంతకం పెట్టడానికి కూడా వాళ్ళకి జ్ఞానం ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు సంతకం పెట్టడానికి కూడా వాళ్ళకి ఎలా పెట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి మనుషులను, అలాంటి వ్యక్తులను తీసుకెళ్లి గొప్ప రాజుగా నిలబెట్టినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది.
ఎందుకంటే ఈ లోకంలో మనిషికి అలాంటి పొజిషన్ లో వెళ్ళాలంటే చాలా కష్టం, ఏమాత్రం కూడా సాధ్యం కాని పని. కాబట్టి ఈ లోకంలో సాధ్యం కాని పనిని దాన్ని నూరింతలుగా ఆశీర్వదించగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం మనుషుల మీద ఆధారపడి, ఈ లోకంలో మన జ్ఞానం మీద ఆధారపడి ఉండగలిగితే ఈ లోకంలో మనం పడిపోవచ్చు. మన జీవితాన్ని బట్టి మనం వికృతంగా ఆలోచించుకోవచ్చు. కానీ దేవుని యందు విశ్వసించి దేవుని యందు నమ్మకంతో కలిగి ఉన్న మనకు ఈ లోకంలో ఏది కూడా మనల్ని కదిలించలేదు, ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను బలపరచగలుగుతాడు. ఈ రోజు నా జీవితంలో ఉన్న ఈ లోపం, నా జీవితంలో ఉన్న ఈ పొరపాటు నాకు కష్టం కావచ్చు, కానీ నా దేవుడికి సమస్తము సాధ్యమని మన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యందు చూడగలిగితే మనం కూడా మోషేలాగా వాడబడతాం. అదేవిధంగా దావీదు గారి లాగా గొప్ప జీవితాన్ని మనం కూడా పొందుకోగలుగుతామని ఈ రోజు నా దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా మరి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తూ, ఇంకేమైనా విషయాలు మనం కూడా భయపడుతూ నా వల్ల కాదేమో, మరి నేను సాధించలేనేమో, మరి లోకంలో అందరూ కూడా నన్ను తృణీకరించి మాట్లాడుతూ ఉన్నారు, నాకు ఎవరు కూడా నన్ను ప్రేమించట్లేదు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదని ఎవరైనా బాధపడుతూ ఆందోళన పడుతున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ మాటను బట్టి మనం దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, అదిగో తండ్రి, ఈ లోకంలో తండ్రి మరి ధనవంతుల్ని సైతం ప్రభా మరి సిగ్గుపరచడానికి తండ్రి, ఈ లోకంలో తండ్రి వెర్రి వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, నీచులైన వారిని తండ్రి ఏర్పరచుకుని గొప్పగా నిలబెడతారని, గొప్పగా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తారని తండ్రి ఈ రోజు నీ వాక్యం ద్వారా ప్రభా మా అందరితో కూడా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. అదిగో తండ్రి, ఈ లోకంలో తండ్రి మరి ఎంతో మంది ప్రభా వాళ్ళ జీవితాన్ని చూసుకుని వికృతంగా ఆలోచించుకుంటూ నా జీవితంలో ఒక సక్సెస్ అనేది ఉండదు, నా జీవితంలో ఒక సంతోషం అనేది ఉండదు, నా జీవితంలో ఇదిగో నా సహోదరి, నా సహోదరులాగా నేను మరి లగ్జరీగా తిరగలేను, నా లైఫ్ లో ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉండదు అని కొంతమంది జీవితాలు పోల్చుకుని ప్రభా వాళ్ళ జీవితాలు ఎంతగానో వికృతంగా ఆలోచించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అదిగో తండ్రి, ఈ రోజు నీ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళ జీవితంలో కూడా తండ్రి నువ్వు ఉన్నావని, వాళ్ళ జీవితంలో కూడా తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావని తండ్రి ఈ రోజున ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు వాళ్ళ జీవితంలో ఏ స్థితిని బట్టి ఆందోళన పడుతూ ఉన్నారో, ఏ పరిస్థితిని బట్టి తండ్రి భయపడుతూ ఉన్నారో, ఏ స్థితిని చూసి తండ్రి నా వల్ల కాదని తండ్రి మరి టెన్షన్ గా గురైపోయి మరి వేదన పడుతూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరు కూడా దర్శించి బలపరిచి వాళ్ళ జీవితంలో కూడా తండ్రి గొప్ప కార్యాలను వాళ్ళను కూడా తండ్రి నాయన ఈ లోకంలో మరి మోషేలాగా, దావీదు గారి లాగా తండ్రి అభిషేకించి నడిపించిన దేవాది దేవుడు కాబట్టి తండ్రి వాళ్ళను కూడా బలపరిచి నడిపించి ఆదరించి, అదే విధంగా తండ్రి నాలాంటి వాడిని కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపతో నింపు నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నా తండ్రి. ఈ లోకంలో తండ్రి మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఓర్పు కలిగి ఉండాలో, ఎలాగా సహనం కలిగి తండ్రి నీ యందు ఉండాలో ప్రభా ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. బ్రతుకో తండ్రి ఈ వాక్యాన్ని మేము అనుసరించి బ్రతుకో తండ్రి నాయన ఈ ఉదయ కాలమున దీన్ని బట్టి తండ్రి మా జీవితంలో ఉన్న ఏ బంధకమైనా కూడా తండ్రి మాకు దేవుడి సహాయకుడు నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళడానికి నీ కృపతో నింపి నడిపించి ఆదరించి సహాయం చేయమని కోరుకుంటూ, నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడు బలపరిచి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో ధైర్యం పొందుకున్నాం. ఎందుకంటే దేవుడు మరి మనల్ని బాగు చేస్తానని, దేవుడు మన పరిస్థితులు మారుస్తానని, ఈ దేవుడు ఈ రోజున మన చేతిలో ఉన్న ప్రతి ఒక్క బంధకాన్ని మరి విడుదల పొందుకునేలాగా నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున లోకంలో మనుషులంగా చూడొద్దు, నన్ను చూడు, నా శక్తిని చూడు అని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఈ లోకంలో మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉండగా ఎవరు కూడా మనల్ని కదిలించలేరు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి కఠినమైన వేదనైనా కూడా దేవుడు మనకి తోడుకున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ప్రతిరోజు కూడా నువ్వు నేను మరి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజును కూడా మరి ఈ మాటని నలుగురికి షేర్ చేద్దాం. నలుగురికి మరి దేవుని వాక్యంలో ధైర్యపరిచి వాళ్ళని కూడా దేవుళ్ళలో నిలబెడదామని మీ అందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఆమేన్.